शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। దైవస్వరూపులైన భక్త మహాశైలకు ప్రణామం. గతంలో మనము భగవద్గీతలోని 17వ అధ్యాయమైన శ్రద్ధాత్రయ విభాగ యోగమునందు మొదటి 10 శ్లోకములను తెలుసుకున్నాము. ఈ శ్రద్ధాత్రయ విభాగ యోగములో అర్జునుడు శ్రీకృష్ణుని ఈ పూజాదులు చేసేవారి యొక్క శ్రద్ధ ఎటువంటిది అని అడుగగా శ్రీకృష్ణ పరమాత్మ శ్రద్ధ 3 విధములుగా ఉంటుందని, అది సాత్విక శ్రద్ధ, రాజస శ్రద్ధ, తామస శ్రద్ధ అని చెబుతూ, సాత్విక శ్రద్ధ కలిగిన వారు దేవతలను పూజిస్తారని, రాజస శ్రద్ధ కలిగిన వారు యక్ష రాక్షసులను పూజిస్తారని, అట్లే తామస శ్రద్ధ కలిగిన వారు భూత ప్రేతములను పూజిస్తారని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినాడు. అట్లే ఆహారముల యందు కూడా సాత్విక, రాజస, తామస శ్రద్ధలను గూర్చి చెబుతూ, సాత్విక శ్రద్ధ కలిగిన వారు రసము కలిగినటువంటి, చమురు కలిగినటువంటి, మంచి ఆహ్లాదమును కలిగించేటటువంటి ఆహారాన్ని స్వీకరిస్తారని చెబుతూ, రాజస శ్రద్ధ కలిగిన వారు ఎక్కువగా చేదు, ఉప్పు, కారం, వేడి అయిన వస్తువులు ఇష్టపడుతూ వాటిని భుజిస్తారని చెప్పినాడు. అట్లే తామస శ్రద్ధ కలిగిన వారు చల్లపడిపోయినది, సారం లేనటువంటిది, బాగా నిలవ ఉండునట్టి పదార్థములను, ఎంగిలి పదార్థములను బాగా ఇష్టపడతారని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినాడు. ఈరోజు మనము 11వ శ్లోకము నుండి కొన్ని శ్లోకములను మననం చేసుకుందాం. ఈ 11, 12, 13 శ్లోకాలలో కృష్ణ పరమాత్మ ఈ యజ్ఞము చేయువారి గురించి చెబుతూ, దీనిలో కూడా సాత్విక యజ్ఞము, రాజస యజ్ఞము, తామస యజ్ఞము గురించి ఈ శ్లోకములలో చెప్పుచున్నాడు. ఇచ్చట యజ్ఞము అనగా భగవత్ ప్రీతికరమైన, శాస్త్ర సమ్మతమైన కార్యములని కూడా మనము భావించవచ్చును. अपलाकांक्षि बिर्यज्ञो विधिदृष्टो य युज्यते
యష్టవ్యమేవతి మనస్సమాదాయ సాత్వికః. ఈ శ్లోకంలో ప్రతిఫలాపేక్ష లేకుండా విధి దృష్టో శాస్త్ర సమ్మతమైనటువంటి యష్టవ్యమేవతి సమాదాయ, విధి దృష్టో శాస్త్ర సమ్మతమైనటువంటి యష్టవ్యమేవతి మనస్సమాదాయ, ఇది సరి అయినదే అని మనస్సున విశ్వసించి చేయునటువంటి యజ్ఞమును సాత్విక యజ్ఞము అంటారు. దీనిలో 3 విషయములను మనము గ్రహించవలసి ఉన్నది. ఆ యజ్ఞము శాస్త్ర సమ్మతమై ఉండవలెను. ఆ యజ్ఞము చేయునప్పుడు ప్రతిఫల అపేక్ష లేకుండా ఉండవలేను. దానిని చక్కగా అర్థము చేసుకుని విశ్వసించి ఉండవలెను. ఇట్లు చేసేటటువంటి ఈ యజ్ఞమును సాత్విక యజ్ఞము అని కృష్ణ పరమాత్మ చెప్పినాడు. అభిసందాయతు ఫలం డంబార్ధమపి చైవ యః యుజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. అభిసందాయతు ఫలం అనగా ప్రతిఫలమును ఆశిస్తూ, డంబార్ధమపి చైవ యః దంభమును ప్రదర్శించుటకు, యుజ్యతే భరతశ్రేష్ఠ అర్జున ఎవరైతే ఈ యజ్ఞమును చేస్తారో తం యజ్ఞం విద్ధి రాజసం, ఆ యజ్ఞము రాజస యజ్ఞమని తెలుసుకో. కాబట్టి తమ దంభమును ప్రదర్శించుటకు, ఏదైనా ప్రతిఫలమును ఆశిస్తూ చేసేటటువంటి యజ్ఞాన్ని రాజస యజ్ఞము అంటారు. అలాగే విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం ఆ విధంగానే విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. మన సనాతన ధర్మములో ఏ దైవ కార్యము చేసినప్పటికీ కూడా అన్నదానము చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది. కాబట్టి అన్నదానము లేనటువంటి యజ్ఞం విధిహీనము, శాస్త్ర సమ్మతము కాని యజ్ఞము, మంత్రహీనమైనటువంటి అనగా మంత్రము లేనటువంటి యజ్ఞము, దక్షిణ ఇవ్వనటువంటి యజ్ఞం, అలాగే
శ్రద్ధ లేకుండా చేసేటటువంటి యజ్ఞము తామస యజ్ఞమని చెప్పబడుతున్నది. కాబట్టి శ్రద్ధ లేకుండా ఏ కార్యము కూడా సఫలము కాదు. అట్లే ఆ యజ్ఞము శాస్త్ర సమ్మతముగా నిర్వహించపోయినను అది కోరిన ఫలితము నెవ్వజాలదు. అట్లే అన్నదానము దక్షిణము కూడా ఉన్నప్పుడు ఆ యజ్ఞము సఫలమవుతుంది. ఈ విధముగా ఇవి అన్నీ లేని యజ్ఞము తామస యజ్ఞముగా భగవానుడు అర్జునునకు చెప్పినాడు. ఇదే విధముగా తర్వాతి శ్లోకములలో శ్రీకృష్ణ పరమాత్మ తపస్సును గురించి చెప్పుచున్నాడు. తపస్సనగా సామాన్యముగా మనము ఏమనుకుంటామంటే అడవులలోకి గాని ఏకాంత ప్రదేశములోకి వెళ్ళి గాని ఒంటరిగా నిద్రాహారములు విసర్జించి చేసేటటువంటిది తపస్సు అని సామాన్యంగా అనుకోవటం జరుగుతుంది. కానీ ఇచ్చట కృష్ణ పరమాత్మ శారీరక తపస్సు అనగా శరీరముతో చేయు తపస్సు, అట్లే వాక్కుతో చేయు తపస్సు అనగా మనము మాట్లాడు మాటల ప్రయోగములో చేయు తపస్సు, అట్లే మనస్సుతో చేయు తపస్సు అని 3 విధములైన తపస్సులను 3 శ్లోకములలో అతి సరళంగా చక్కగా అర్జునునకు బోధించారు. ఇవి మానవ జీవితమునకు చాలా ముఖ్యమైనవిగా మనము భావించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ 3 తపస్సులను ఆచరించినప్పుడు ఈ సమాజము కళ్యాణప్రదముగా వర్ధిల్లుతుంది. ఇందు మొదటి శ్లోకములో శారీరక తపస్సు గురించి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు ఈ విధముగా చెప్పినాడు. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. మనము ఈ సమాజములో దేవతలతో పాటు ముగ్గురుని పూజించవలసి ఉన్నది. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం. మనము దేవతలను పూజించవలసి ఉన్నది. సూర్యనారాయణుడు మనకు ప్రత్యక్ష దైవము. అట్లే ప్రకృతి కూడా దైవ స్వరూపమే అని మనకు తెలుసు. అట్లే ద్విజులు అనగా మరల పుట్టినవారు అని ఒక అర్థం కూడా ఉన్నది. వీరు అనగా ఇచ్చట బ్రాహ్మణులు అని అర్థం. అందరి వలె వారు మొదట తల్లి గర్భమున జనించినను తరువాత జ్ఞానమును గ్రహించి బ్రహ్మచర్యము వేదాధ్యయనము మొదలగునవి చేయుటకు గురూపదేశము పొంది మరలా పుట్టుచున్నారని వారిని ద్విజులు అని అంటారు. వారు శాస్త్ర సమ్మతమైన విషయములను లోక కళ్యాణము కొరకు దైవారాధన మొదలగు
కార్యములు నిర్వహిస్తూ వేదములను తరతరాలుగా రక్షిస్తూ ఈ సమాజమునకు సేవ చేయుచున్నారు. అట్లే గురువులు మన జీవితములో గురువులు ఈ శరీర పోషణకు, అట్లే ఈ ఆత్మ వికాసమునకు, ఈ మానసిక నైర్మల్యానికి కావలసినటువంటి ఎన్నో విషయములను గురువులు మనకు బోధించి మనలను చక్కని పౌరులుగా, ఆదర్శ మానవులుగా తీర్చిదిద్దుతున్నారు. అట్లే ప్రాజ్ఞులు ప్రాజ్ఞ అనగా ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానము కలిగిన వారు ప్రాజ్ఞులు. వారు ఈ సమాజమునకు జ్ఞానమును ప్రసాదించుతున్నారు. కాబట్టి ఈ సమాజ కళ్యాణమునకై నిరంతరము పాటుపడుచు దానికి మూలములైన వీరిని మనము పూజించవలెను, అనగా గౌరవించవలెను. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం అనగా పరిశుభ్రత కలిగి ఉండటం, శారీరక శుభ్రత, మానసిక నైర్మల్యము కలిగి ఉండటము చాలా ఆవశ్యకమైనది. అట్లే బ్రహ్మచర్యమహింసా చ బ్రహ్మచర్యం అనగా ఇచ్చట కూడా రెండు అర్థములు ఉన్నవి. బ్రహ్మలో చరించుట అంటే మనస్సును భగవానుని యందు ఉంచుట. అట్లే బ్రహ్మచర్యం అనగా ఈ లౌకికమైన విషయ వాంఛలను వదిలివేయుట, అనగా ఈ విషయములను తమ కర్తవ్య పాలనయందు శ్రద్ధ కలిగి ఆ విషయములలో ఉండవలెను తప్ప కేవలము విషయములందు మనస్సును ఉంచి అధపతనముగా చెందరాదు. కేవలము విషయములందు మనస్సును ఉంచి పతనమైపోరాదని దీని భావము. కావున ధర్మార్థ కామములను శాస్త్ర సమ్మతముగా అనుభవించవలనని దీని అర్థము. ఈ విధముగా అహింస ఎవరిని కూడా ఈ శరీరముతో హింసించరాదు. శారీరం తప ఉచ్యతే. ఇవి అన్నీ కూడా శరీరముతో చేసేటటువంటి తపస్సు అని మనము గ్రహించాలి. దీని తర్వాత కృష్ణ భగవానుడు వాక్కుతో చేయవలసిన తపస్సు గురించి ఇట్లు చెప్పుచున్నాడు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాన్మయం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం. ఎదుటి వారికి బాధ కలగకుండా సత్యమైనటువంటి ప్రియమైనటువంటి హితము అనగా వారికి మేలు చేయనటువంటి సంభాషణ సాగించాలి. అట్లే స్వాధ్యాయాభ్యసనం
అనగా స్వయముగా అధ్యయనము చేయాలి. వేదములు గాని, పురాణములు గాని, సద్గ్రంథములు గాని అధ్యయనము చేసి వాటిని చక్కగా పలకాలి. ఈ విధముగా ఈ వాక్కు యజ్ఞమును ఆచరించాలని భగవానుడు అర్జునునికి చెప్పినాడు. తరువాతది మానసిక యజ్ఞాన్ని గురించి శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పుచున్నాడు. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధి రిచ్యేతత్ తపో మానసముచ్యతే. అనగా మనస్సును నిర్మలముగా ఉంచుకొనటము, సౌమ్యముగా ఉండటము, మనోమౌనం వహించటము. అనగా మనస్సుకు మౌనమును అలవాటు చేయవలసి ఉన్నది. ఈ శరీరములో చాలా వరకు మన పంచేంద్రియములన్నీ కూడా కొంత సమయము విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. కానీ ఈ మనస్సుకు విశ్రాంతి అన్నిటికంటే కూడా చాలా తక్కువ. కాబట్టి ఈ మనస్సు మౌనము వహించినట్లయితే కొంత సమయము అది శారీరకముగా, మానసికముగా, ఆత్మ వికాసమునకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి ఈ మనోమౌనమును పాటించటం అలవాటు చేసుకోవాలి. అది ధ్యానము వలన క్రమముగా సాధించవచ్చని మన యోగ శాస్త్రము చెబుతూ ఉన్నది. అట్లే ఆత్మ నిగ్రహము కలిగి భావ సంశుద్ధిని కలిగి ఉండటమే ఈ మనస్సు చేసేటటువంటి తపస్సు. కాబట్టి ఈ విధముగా శారీరకముగాను, వాక్కుతోను, అట్లే మనస్సుతోనూ ఈ తపస్సును ఆచరించవలసి ఉన్నది. ఈ విధముగా ఈ త్రివిధములైన తపస్సులను చేయనప్పుడు కూడా శారీరక, వాచిక, మానసిక తపస్సులనే ఈ త్రివిధములైన తపస్సులలో కూడా సాత్వికము, రాజసము, తామసము అనేవి ఉన్నాయని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు చెప్తూ దానిలో సాత్విక తపస్సులను గూర్చి ఈ విధముగా చెప్పుచున్నాడు. శ్రద్ధయా పరయా తప్తం తపస్త త్రివిధం నరైః అపలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. ఎవరైతే శ్రద్ధయా పరయా తప్తం అధికమైనటువంటి మిక్కిలి శ్రద్ధతో తపస్త త్రివిధం నరైః ఈ మనుషులు అత్యంత శ్రద్ధతో చేస్తూ అపలాకాంక్షిభిర్యుక్తైః అపలాకాంక్షి ఏ ప్రతిఫలమును ఆశించకుండా యుక్తై దైవ భావనతో
నిశ్చలమైన బుద్ధితో ఈ తపస్సును చేసినప్పుడు దానిని సాత్విక తపస్సు అని పెద్దలు చెబుతారు. అలాగే రాజస తపస్సును గూర్చి భగవానుడు ఈ విధముగా చెప్పుచున్నాడు. సత్కారం మాన పూజార్థం తపోదంబేన చైవయత్ క్రియతే తదిహం ప్రోక్తం రాజసం చలమద్రువం. సత్కారమాన పూజార్థం సత్కారములు లభిస్తాయను, మాన మర్యాదలు పెరుగుతాయను, గౌరవము లభిస్తుందను, పూజలు అందుకుంటామను, డంబార్థమపి చైవయత్ డంబము కోసమను చేసేటటువంటి ఈ తపస్సు రాజస తపస్సు అని చెప్పబడుతున్నది. అటువంటి తపస్సు చలమద్రువం, అది చలము అద్రువము అనగా అస్థిరమైనది, అనిశ్చితమైనది. కాబట్టి ఈ రాజస తపస్సు ఏ విధమైన ఫలమునివ్వదని మనము గ్రహించాలి. అట్లే ఈ శారీరక వాచిక మనస్తపస్సులలో తామస తపస్సు ఏ విధంగా ఉంటుందో ఈ శ్లోకములో కృష్ణ పరమాత్ముడు చెప్పుచున్నాడు. మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామస ముదాకృతం. మూఢగ్రాహేణాత్మను మొండి పట్టుదలతో యత్పీడయా మూఢగ్రాహేణాత్మను యత్పీడయా మొండి పట్టుదలతో తనను తాను హింసించుకుంటూ అనగా ఉపవాసములతోనూ తీవ్రమైన తపస్సుతో శరీరమును ఇబ్బంది పెట్టుకుంటూ క్రియతే తపః పరస్యోత్సాదనార్థం ఇతరులను నాశనం చేయటం కొరకు, వారికి హాని కలిగించటం కోసం చేసేటటువంటి తపస్సులను తామస తపస్సులు అంటారు. కాబట్టి తామస రాజస తపస్సులు అవి సత్ఫలితములు ఇవ్వజాలవని భగవానుడు ఈ శ్లోకములలో స్పష్టముగా చెప్పుచున్నాడు. కాబట్టి భక్త మహాశైలందరూ కూడా దైవ భావముతో నిశ్చల బుద్ధితో ప్రతిఫలాపేక్ష లేకుండా లోక కళ్యాణము కొరకు ఈ త్రివిధ తపస్సులను ఆచరించుటకు ప్రయత్నించి ఆధ్యాత్మిక మార్గములోను ఇహలోక మార్గములోను సన్మార్గమున పయనించి ఆ సర్వేశ్వరుని యొక్క కృపా కటాక్షములను పొంది ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుదురుగాక. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.